అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొన్ని జిల్లాలలో అమ్మాయిలపైన కావచ్చు, భార్యలపైన కావచ్చు కఠినంగా వ్యవహరిస్తున్న వైనం మనం గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా ద్వారా చూస్తున్నాం. అయితే గత 2 రోజుల నుండి దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ మ్యాటర్ రచ్చకెక్కింది. అసలు ఏం జరుగుతుంది? మన దగ్గర కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు ఉన్నారు. నమస్తే. గత 2 రోజులుగా సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారు వాళ్ళ భార్యకి సంబంధించిన వాళ్ళ భార్యను తప్పుపడుతూ ఇంకొకరితో ఉన్న వైనం అయితే టీవీలలో కావచ్చు, సోషల్ మీడియాలో చూపిస్తున్నారు. ఎలా చూడొచ్చండి? దువ్వాడ శ్రీనివాస్ గారి యొక్క పర్సనల్ వ్యవహారం గురించి కామెంట్ చేయడానికి మనకే హక్కు లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు జంతర్ మంతర్కి వెళ్ళి రాష్ట్రపతి భవన్ ముందు ధర్నా చేస్తున్నారనే దాని గురించి మేము ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ శాంతి భద్రతలు చాలా అతలాకుతలమైపోయినాయి. ఆంధ్రప్రదేశ్లో అనేది ఒక నినాదం తీసుకొని ప్రయత్నం చేస్తున్నాడు. ఎలక్షన్ అయిపోయినప్పటి నుంచి ఆయన 11 సీట్లతో పరిమితమైనప్పటి నుంచి. అలాగనే పాపం వాళ్ళ ఎమ్మెల్సీని మహిళలు దాడి చేస్తున్నారు, వాళ్ళ ఎంపీల మీద మహిళలు దాడి చేస్తున్నారు, వాళ్ళ మీద కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. సో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మా ఎంపీలకి ఎమ్మెల్సీలకి రక్షణ లేకుండా పోయింది కాబట్టి మేము వెళ్ళి రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పేసి జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు ధర్నా చేస్తారనేది రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఆ ప్రకటన రావట్లేదు. అందరూ చాలా నిరాశపడిపోయినారు. జగన్మోహన్ రెడ్డి ఇంకా జంతర్ మంతర్కి వెళ్ళలేదేంటి, ఇలా దువ్వాడ శ్రీనివాస్ మీద జరిగిన దాడి మీద వ్యతిరేకిస్తూ దీన్ని మీద జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళి ధర్నా చేయాలి. వైసీపీ పార్టీ వాళ్ళందరూ ఢిల్లీలో వెళ్ళి ధర్నా చేయాల్సిన గొప్ప విషయం ఇది. ఇంత పెద్ద గొప్ప విషయాన్ని భారతదేశం మొత్తం దృష్టికి తీసుకురావాల్సిన అవసరం, ఆ బాధ్యత వైసీపీ పార్టీకి ఉందని మేము అనుకుంటున్నాం. అయితే నిన్న చూడొచ్చు మేడం, దువ్వాడ శ్రీనివాస్ గారు ఒక పెద్ద కట్టె తీసుకొని ఇంటిపైకి తీసుకొని వెళ్ళారు. దాడి చేసేదానికి ప్రయత్నం చేశారు. అక్కడ వాళ్ళ భార్య ఉంది, వాళ్ళ కూతురు ఉంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కట్టె కాదు, మార్బుల్ కటింగ్ పీస్, రాడ్. మార్బుల్ కట్ అయిపోయినాక మిగిలిపోయిన రాడ్ అంటే మాకు బండలు వేసినాక మిగిలిపోతుంది చూడు, ఆ రాడ్. అది తీసుకొని ఆయన వాళ్ళ మీద దాడి చేశారు, వాళ్ళు వాళ్ళ మీద దాడి చేసినారు. అదన్నీ మనకు అప్రస్తుతము. అదంతా టీవీలో మీరందరూ బాగా కవర్ చేసేసి ప్రజల దృష్టికి తీసుకొచ్చినారు. మా క్వశ్చన్ ఒకటే, వాళ్ళ ఎమ్మెల్సీకి రక్షణ లేకుండా పోయింది టెక్కలి నియోజకవర్గంలో. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు రాష్ట్రపతి పాలనను డిమాండ్ చేస్తారు, ఎప్పుడు జంతర్ మంతర్కి వెళ్ళి ధర్నా చేస్తారు? దాని మీద మాత్రమే మేము ఆలోచిస్తున్నాము. ఇంకా ప్రకటన రాలేదని మేము నిరుత్సాహంగా ఉన్నాం. అయితే మేడం, ఒక మహిళా ఎమ్మెల్యేగా మహిళల పట్ల రాష్ట్రంలో ఈ విధంగా జరగడం, అయితే కొంతమంది వైసీపీ నేతలే ఈ విధంగా అసభ్యకరంగా ప్రవర్తించడం కావచ్చు మనం చూడొచ్చు. గత కొద్ది రోజుల కింద మన సమీపంలో ఉన్న కర్నూలు జిల్లాలో కూడా ఒక వైసీపీ ఎమ్మెల్యే ఒక అమ్మాయి మీద అత్యాచార యత్నం చేశారనే అంశం పైన కేసు కూడా నమోదైంది, కేసు కూడా కట్టారు. ఇలా నిన్న చూస్తే శ్రీనివాస్ గారు వాళ్ళ భార్య మీదనే వేరే విధంగా మాట్లాడుతున్నారనే ఆరోపణలు కూడా ఎక్కువ వినిపిస్తున్నాయి. ఎలా చూడొచ్చు అంటారు? ఈ విధంగా మహిళల మీద దాడి చేస్తున్న వాళ్ళు ఇలాంటి రాజకీయ నాయకుల్ని బర్తరాఫ్ చేసేయాలని నన్ను అడిగితే, ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఒక ప్రజలకు రిప్రజెంటేటివ్ ఉన్న వాళ్ళు ఇలాంటివి చేయడం అనేది సిగ్గుచేటు. గత 5 సంవత్సరాల ముందు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన ఈ నేతలందరూ ఈరోజు వీళ్ళ నిజస్వరూపాలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు. ఎలక్షన్ అయిపోయినప్పటి నుంచి ఇది 4వ విషయమో 5వ విషయమో మీకే తెలియాలా. విజయశాంతి గారి గురించి, దువ్వాడ శ్రీనివాసరావు గురించి, మన కర్నూలు జిల్లాలో చిన్న అమ్మాయి మీద ఆ ఘటన గురించి, ఇలా చెప్పుకుంటూ పోతుంటే రోజుకొకటి. వాళ్ళ అంబటి రాంబాబు గారే చెప్పారు, సినిమా దానిల మీద ఆవిడ మా ఆవిడే, పక్కింటి అమ్మాయి పక్కింటి అబ్బాయి, వాళ్ళే చెప్పారు. మాకు తెలియదు, అంత నాలెడ్జ్ అయితే మాకు లేదు. కానీ సోషల్ మీడియాలో ఆయన పాత పోస్టులు చూస్తే అర్థమవుతుంది. సో వాళ్ళకు బాగా అవగాహన ఉంది. ఇది వాళ్ళ పరిస్థితి. రాష్ట్రంలో వీళ్ళు గత 5 సంవత్సరాల నుంచి పరిపాలించింది ఇలాంటి వ్యక్తులు పరిపాలించినారు, ఇలాంటి వ్యక్తులకు పదవులు ఇచ్చినారు వైఎస్ఆర్సీపీ పార్టీ. ఒక్కసారి ఈరోజు రాష్ట్రం గాడిలో పడతా ఉంది. కొత్త కంపెనీలు వస్తున్నాయి, పెట్టుబడులు పెట్టడానికి మళ్ళీ ఉత్సాహంగా వస్తున్నాయి. రాష్ట్రం మీద నమ్మకం అనేది ప్రపంచ దేశాలకు మళ్ళీ ఒకసారి మొదలయ్యింది. ఈ వ్యక్తులు నీ పార్టీలోకి పనికిరారని వాళ్ళ మీద ఒక యాక్షన్స్ తీసుకునే ధోరణిలో నువ్వు ముందుకు పోతే కనీసం
ఒక ఎమ్మెల్యే కన్నా ఆయన జీవితం సార్థకమవుతుంది. ఏది ఏమైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయినప్పటికీ కూడా అధికారం అడ్డం పెట్టుకొని వైసీపీ నేతలైతే ఆడవారి పైన దుర్మార్గంగానే ప్రవర్తిస్తున్నారు. అటువంటి నేతలపైన చర్యలు తీసుకోవాలా ఇప్పటికైనా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అంటున్న కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి. కెమెరా పర్సన్ సుదర్శన్తో మధు, బిగ్ టీవీ, కడప.